అందరికీ నమస్కారం అండి. కొంతమంది ఉన్నారండి, ఎలా అంటే కష్టం వచ్చినా సరే నేను ఒక్కదాన్నే తీర్చగలను, నేను ఒక్కదాన్నే సరిచేసేయగలను, కాపురాలని సరిచేసేయగలను, వాళ్ళ బతుకుల్ని సరిచేసేయగలను అనేసి కంకణం కట్టేసుకుని ఉన్న వాళ్ళందరినీ చందనాడేసి ఆ వాళ్ళు ఒక్కడే దగ్గర అయిపోయి జనానికి ఉండాలని ఆశిస్తూ ఉంటారు. ఏమీ కాదండి, అది గొప్ప కోసం. కానీ వాళ్ళ వల్ల ఏమీ కాదండి, పూచిక పళ్ళ కదలదు. అది వాళ్ళకే తెలుసు. ఇంట్లో సరి చేసుకోలేని వాళ్ళు ఇదిలో ఏం సరి చేస్తారు చెప్పండి? ఇంట్లోనే సరి చేసుకోలేరు, ఇంట్లోనే కార్యక్రమాలు చేయలేరు, బయటికి వెళ్ళి ఏం చేస్తారు? ఎవరిని ఉద్ధరింతారు? అలా కొంతమంది ఉంటారండి. కొంతమంది ఏమనుకుంటారంటే నేనే ఒక నియంతని, నేను చెప్పినట్టు వినాలి. ఇప్పుడు ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం, ఆ ఊరికి ఈ ఊరు కూడా అంతే దూరం కదండి. వీళ్ళు మాట్లాడలేదు వాళ్ళు మాట్లాడలేదంటే ఇప్పుడు మనకి తగ్గ బాధ మనకి ఎలా బాధ ఉంది, మనం ఎంత యాతన పడుతున్నాం, హాస్పిటల్ పరంగానో అనారోగ్యంతో బాధపడుతున్నాం మనం, అలాగే ఇంకొకళ్ళకి కూడా ఉందేమో అని అనుకోవాలి తప్ప అవతల వాళ్ళు రాలేదు చేయలేదు అంటే రాలేదు అని అనుకోకూడదండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ మనుషులకి బాగున్న వాళ్ళు లేరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రాబ్లమ్స్తో ఉంటున్నారు, మానసిక స్థితులు బాగోట్లేదు. అలాంటప్పుడు ఆళ్ళ రాలేదు ఈళ్ళ రాలేదు అని అనుకోకూడదండి. కొంతమంది ఎడదీసేయటానికి విభజించి పాలించనేవారు వెనక అలాగా పాలించటానికి, వాళ్ళు పాలించాలంటే విభజించేయాలి, అలాగా విభజించేస్తూ ఉంటారు. అప్పుడు దాకా పద్దాకా ఫోన్లు చేసి పద్దాకా వచ్చే వ్యక్తులు సడన్గా కట్ అయిపోతారు. ఎందుకు కట్ అవుతారో తెలీదు, కారణం తెలీదు. ఏదైనా ఒకవేళ మనసులో ఉన్నా ఓపెన్గా మాట్లాడుకున్నప్పుడు అది కడుపులో ఏమి ఉండదండి. దురుద్దేశంగా కడుపులో ఏదన్నా కుట్ర పెట్టుకున్నారనుకోండి, ఇంకా పెరిగిపోయి పెద్దదైపోయి పుండైపోయి అది చాలా తీవ్రం అయిపోద్ది. అందుకోసం ఎప్పుడు కడుపులో ఏది ఉంచుకోకూడదు. మాట్లాడాలనుకున్నది చెప్పేయాలి, అక్కడితోటి పోతుంది. అంతేగాని దాన్ని అలా పోషించకూడదు, దాన్ని పెద్ద చేయకూడదు. ఏమంటారు చెప్పండి? అలా చాలామంది ఉన్నారండి. మన చుట్టూ ఉన్న వాతావరణం అదే. నేను చూస్తున్నాను, నా దగ్గరే ఉన్నారు, నా పక్కన ఉన్నారు, చూస్తున్నాను నేను వాళ్ళని. ఓహో అనుకుంటున్నాను, తప్పుకుని ఒక నమస్కారం పెట్టి కూర్చుంటున్నాను. ఎందుకండి? మన అవసరం వాళ్ళకి లేనప్పుడు వాళ్ళ అవసరం మనకు ఉండదు కదా. మన అవసరం వాళ్ళకి ఎంత ఉంటుందో వాళ్ళ అవసరం మనకి అంతే ఉంటుంది. వాళ్ళు ఎలాగ అవసరం లేకుండా చేయాలనుకుంటున్నారు, మనం కూడా అలా అనుకుంటాం. ఏమండి? అనుకుంటాం కదా. ఆ రీతిలో ఉంటున్నారండి మనుషులు. చాలా పద్ధతులు తేడాలు వచ్చేసినాయి. పెద్దోళ్ళు ఉన్నప్పుడు అండి ఇది తప్పు అని చెప్పేవారు. ఇప్పుడు ఉన్నవాళ్ళు అండి దాన్ని పెంచి పోషిస్తారు. అంటే గొడవ పెద్ద చెయ్యాలి. ఆ రకమైన మనుషులు మనస్తత్వాలను ఒంటరిగా మిగిలిపోతారండి. ఇంకా జనం ఉండరు చుట్టూను, ఒంటరిగానే ఉంటారు వాళ్ళు. ఇంకా ఒంటరితనానికి అలవాటు పడిపోవాలి ఇంకా, అంతే. నలుగురు కావాలనుకున్న వాళ్ళు మామూలు. ఇప్పుడు నేనున్నాను, నా చుట్టూ నలుగురు ఉంటారు ఎప్పుడూను. ఎప్పుడు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు. ఇరుగో పొరుగో చుట్టాలో బంధువులో స్నేహితులో ఎవరో ఒకళ్ళు, ఎక్కడెక్కడున్న స్నేహితులు కూడా వస్తూ ఉంటారు. ఎలా ఉన్నావు ఏంటని. అంటే నేను వెళ్ళలేను కనుక వాళ్ళు నా దగ్గరికి వస్తారు, లేకపోతే ఫోన్లో మాట్లాడతారు. కానీ వెళ్ళలేకపోయినా మా దగ్గరికి రావాలనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి మా చుట్టాల్లో. అది నాకు బాధ అనిపిస్తుందండి. అవతల మనిషి పొజిషన్ ఏంటి అని ఆలోచించరు. ఆ రాగలరా రాలేరా. ఇప్పుడు వాళ్ళకి పెట్టేది ఉండదు, చేసేది ఉండదు. కారు వేసుకుని వెళ్తాం, 10,000 అవుతుంది అనుకోండి, ఒక 5,000 అవుతుంది అనుకోండి, అది ఎవరు తిన్నట్టు? మధ్యలో దారి ఛార్జీలు అవుతాయి. అదే ఫోన్లో మాట్లాడుకోవచ్చు కదా. కాదు, ఏంటో మనుషులు ఇప్పుడు తీరు అలా ఉందని చెప్తున్నానండి. ఏమంటారు చెప్పండి?